హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహాన రాజా ఛానల్. ఈరోజు బిగ్ బాస్ నామినేషన్ జరుగుతున్నాయి. అప్పుడు గౌతమ్ మాట్లాడుతూ ముందుగా చెప్పే విషయం ఏమిటంటే, నేను ఉన్న 8 మందికి ఇక్కడ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మీరు 5 వీక్స్ కంప్లీట్ చేసినందుకు. ఈ గేమ్లో టాస్క్ ఆడటం అంటే చాలా ఈజీ కాదు, చాలా కష్టము. ఈ 5 వీక్లు మీరు ఆడిన ఆట చాలా బాగుంది. కానీ కొంతమంది జోక్స్ తీసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు జోక్స్ వేయకపోవటమే మంచిది. ముఖ్యంగా అమ్మాయిలకి నేను చెప్పేది ఏమిటంటే, కొంచెం డిగ్నిఫైడ్‌గా, రెస్పెక్ట్‌గా ఉంటే చాలా బాగుండిద్ది. కొన్ని గేమ్స్‌లో వాళ్ళు అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతున్నారు. అది చాలా బాధాకరం అని మా అమ్మ చెప్పిందని చెప్తాడు. విష్ణుప్రియని నామినేట్ చేస్తూ ఏమని చెప్తాడంటే, ఇది ఇండివిజువల్ గేము. మీరు చాలా డైవర్ట్‌గా ఉంటున్నారు. ఇక్కడ గెలుపోటములు చాలా సహజము. కానీ మీరు వెనకబడతా ఉన్నారు. ఇది మీ పర్సనల్ చాయిస్ కావచ్చు, స్ట్రాటజీ కావచ్చు. మీరు వేరే వాళ్ళ వెనక పడతా ఉన్నారు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఇండివిజువాలిటీ అండ్ గ్రాఫ్ కూడా గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతా వస్తుంది. ఉన్న 8 మంది ఆటగాళ్ళలో మీరు చాలా వీక్ అనిపిస్తున్నారు. ఇది నా ఫ్రెండ్లీ అడ్వైస్‌గా తీసుకోండి అని చెప్తారు. దానికి విష్ణుప్రియ చెప్పే సమాధానం ఏమిటంటే, ఇది నా పర్సనాలిటీ ఇష్యూ. నేను చాలా అందరి 8 మందితో చాలా బాండింగ్‌గా ఉంటున్నాను. నేను చాలా నిజాయితీగా గేమ్ ఆడుతున్నాను. నేను ఎలా ఉన్నానో, బయట ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలానే ఉన్నాను. నాకు చాలా కాంపిటీటివ్ స్పిరిట్ చాలా ఎక్కువగా ఉంది. సీత నా ఫ్రెండ్ కాబట్టి నేను అందరితో మింగిల్ అయ్యి ఒకదానిలాగా ఉంటున్నాను. బిగ్ బాస్ ఇచ్చే గేమ్స్ అందరూ ఇండివిజువాలిటీ చూపించుకోవాల్సి వస్తుంది. దీంట్లో నా వాయిస్ నేను చాలా క్రెడిబుల్‌గా మాట్లాడుతున్నాను. కొన్ని చోట్ల తప్పులు జరిగిన మాట వాస్తవమే. 1, 2 చోట్ల మన మాటలు తప్పుగా